ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను చూసినట్లయితే హిమాచల్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కర్ణాటక, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరిలో కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికొస్తే రుతుపవనాల చురుకైన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో వానలు పడ్డాయి. బెజ్జంకి, సిరిసిల్ల, మహబూబాబాద్, కల్వకుర్తి, నల్గొండ, నల్లబెల్లి, హసన్పర్తి, భీమదేవరపల్లిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిశాయి. బుధవారం కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురవచ్చని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. తెలంగాణ విషయానికొస్తే మంగళవారం నల్గొండలో 37 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 34, నిజామాబాద్ 33, ఆదిలాబాద్ 34, రామగుండం 36, భద్రాచలంలో 34 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఒడిషా నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో కావలి, కొయ్యలగూడెం, ప్రత్తిపాడు, జంగమహేశ్వరపురం, అచ్చంపేటలో వానలు పడ్డాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో 5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇటు రాయలసీమ విషయానికొస్తే కుప్పం, వెంకటగిరి, శాంతిపురం, కర్నూలు, ఆత్మకూరులో ఓ మోస్తరుగా వర్షం నమోదైంది. బుధవారం కూడా రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక ప్రధాన పట్టణాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే మంగళవారం బాపట్లలో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 36, కర్నూలు 35, కాకినాడ 35, బాపట్ల 39, నెల్లూరులో 34 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.